మీ పేరన్నా? నాగరాజు. ఏ ఊరు? తిరుపతి అన్న, వేదాంతపురం. 2024లో ఎవరికి ఓటేస్తారు? జగన్ గ్యాస్ అన్న. దేనికని? ఆయన వల్ల మేము లబ్ధి పొందినాం కాబట్టి వేస్తామన్నా. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసారు కదా, వాళ్ళిద్దరికి వేయదన్నా. దేనికని? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వల్ల నాకు ఎటువంటి సహాయం అందలేదు, ఎటువంటి ఉపయోగం లేదు. అదే జగన్ అన్న ప్రభుత్వంలో అమ్మఒడి పడుతుంది, నాకు ఇల్లు వచ్చింది, మా భార్యకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషను, అవన్నీ సహాయాలు ఉన్నాయి. అందుకని సరే, ఈ లోకేష్ పాదయాత్రతో ఆయన రాజ్య అధికారంలోకి తీసుకొస్తానంటున్నారు. లోకేష్ ఎవరున్నా? లోకేష్ ఎవరున్నా? చంద్రబాబు నాయుడు కొడుకు. అవునా, తెలీదులేనా మనకి. ఆయన పాదయాత్రతో అధికారంలోకి తీసుకొస్తారు. ఏమో చంద్రబాబు నాయుడు అయితే తెలుసు, వాళ్ళ కొడుకు తెలియదన్నా. చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదా? లేదన్నా. ఏమి ఆయన అంటేనా నాకు నచ్చదన్నా. ఎందుకు ఆయన గురించి మళ్ళీ ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదన్నా. ఏం చెప్పండి, పర్లేదు. ఆయన వల్ల ఉపయోగం ఏం లేదన్నా, దేశానికి రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఆయన పుట్టినూరికే ఏం చేయనోడు మనకేం చేస్తాడు చెప్పండి అన్న. కనీసం చంద్రబాబు నాయుడు ఊరికి నారావారిపల్లెని పోటీతో కనీసం బస్సు వేయించుకోలేకపోయాడు. మనకేం చేస్తాడు చెప్పండి. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఒక స్టార్ కదా. సినిమాల్లో అన్న, రాజకీయాల్లో కాదు. రాజకీయాల్లో స్టార్ అంటే జగన్ అన్న. మీ పేరేం పేరమ్మా? ఏ ఊరమ్మా? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారమ్మా? జగన్. దేనికని? అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, పథకాలన్నీ అమలు పరిచారు. కరోనా టైంలో అందరికీ హెల్ప్ చేసినారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. నెక్స్ట్ టైం వస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేశారు. స్కూల్ పిల్లలకంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేశాడు, ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇతర దేశాలకు వెళ్ళారు, వాళ్ళ దగ్గర డెమో ఇప్పించారు. అన్ని విధాలా చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తాడనే మా నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కలిసాడు కదా. ఎవరికల్లా పవన్ కళ్యాణ్కి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ అతని వైపు ఇంతకుముందు కూడా పార్టీలో పెట్టారు. తెలంగాణలో కూడా అతనికి సీట్లు రావట్లేదు, మరి ఇక్కడ వస్తుందని గ్యారంటీ లేదు కదా. ఈ నారా లోకేష్ పాదయాత్ర చేశారు కదా, మరి ఆయన ఏమైనా పాదయాత్ర వల్ల ఆయన అధికారంలో తీసుకుంటారు కదా? పాదయాత్ర చేశారు, ఎవరికి చేశారు, ఎవరిని అడిగారు, ఏం చేసినారు చెప్పండి. ఇప్పుడు జగన్ గారు కూడా పాదయాత్ర చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టారు, ప్రజల్లో బాధ ఏంటో కనుక్కున్నారు. ఇతను అది ఏమీ చేయలేదు కదా, ఎలా తీసుకుంటారు? అతనికి ఏం తెలుసని తీసుకుంటారు? ప్రజల సమస్యలు తెలుసుకునే విధానమే తెలియనప్పుడు ఒక సీఎంగా ఎలా అవుతారు? ఎవరిపైన నమ్మకం? జగన్ మీదనే నమ్మకం. అతను వస్తే అన్ని విధాల డెవలప్మెంట్స్ జరుగుతాయని మా నమ్మకం. ఏ ఊరు? సత్యసాయి జిల్లా, కొండకమర్ల. 2024లో ఎవరికి వేస్తారు ఓటు? 2024 ఎవరికి వేస్తాం? జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. దేనికని? ఫ్యాన్ గుర్తుకే. దేనికని ఆయనకి వేయాలనుకోను? దేనికనంటే అన్ని మంచి పనులు చేస్తున్నాడు, పేదలకంతా మంచి పథకాలు ఇస్తున్నాడు. ఏ పార్టీ ఆ పార్టీ ఏ మొత్తం చూడకుండా ఇస్తున్నాడు. ఇంకా ఆయనకి ఎవరికి వేస్తాను? ఇంకా అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు, అది కరెక్టే అంటారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరిని తెచ్చుకొని ఒక్కసారిగా రమ్మను, వాళ్ళిద్దరే కాదు ఇంకా ఒక్కసారిగా రమ్మను. వేసేది ఫ్యాన్ గుర్తుకే ఓటు, గెలిచేది ఫ్యానే. పొత్తు కరెక్టే అంటారా? వాళ్ళ పొత్తు అది అపవిత్రమైన పొత్తు వాళ్ళది. దేనికని? అవును, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అంతా దూషించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారంటే దేనికోసము? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే వాళ్ళ తరం కాదు, అందుకని ఆ పొత్తు పవిత్రమైంది కాదు నా అభిప్రాయం. మరి ఈ లోకేష్ యువగలం పాదయాత్ర సక్సెస్? లోకేష్ యువగలం పాదయాత్ర ఎప్పుడు చేస్తున్నాడో, మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు చేసిందిలా, ఎప్పుడు సాయంకాలము ఆ ప్రాంతంలో చేసినాడు. పాదయాత్ర అయితే అది సక్రమమైన పాదయాత్ర కాదు. కానీ ఎక్కడ పోయినా ప్రజల సమస్యల గురించి అడగకుండా పోతే ఆ లోకల్ ఎమ్మెల్యేని తిట్టడము, ఇంకా వేరేది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టడము, ప్యాలెస్ అది ఇది ఏదో
మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎక్కడ కానీ అతని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే తన పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో అధికారం వస్తున్నట్టు అది నీ గుండు సున్నా రాదు, ఇంకా వాళ్ళకే లాసు. టీడీపీకే పాదయాత్ర రివర్స్ వాళ్ళకే కొడతారు, షాక్ కొడుతుంది. ఆల్రెడీ కొట్టింటుంది తెలుసు. అది ఊరికే కామెడీ యాత్ర, ఇది పాదయాత్ర కాదు. లోకేష్ అనే అతను ప్రజలు నవ్వించేకి వచ్చే విదూషకుడు అన్నమాట. అది అందుకే మీకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందా, జగన్ పైన నమ్మకం ఉందా? జగన్ పైనే నమ్మకం ఉంది. 100కు 110% నమ్మకం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అద్వితీయమైన మెజార్టీతో గెలుస్తాడు. మంచి పథకాలు ఇచ్చినాడు. ఇంతవరకు ఏ సీఎం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మన పొరుగు రాష్ట్రాలు కానీ ఉత్తర భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర చాలా మంది చెప్పేవాళ్ళు, మీ సీఎం బాగా చేస్తున్నాడు, మంచి పథకాలు ఇస్తున్నాడు, మా రాష్ట్రంలో ఇవ్వలేదు. నేను ఇక్కడ తిరుపతిలో ఉంటాను, నేను అడుగుతా ఉంటాను చాలా మంది యాత్రికులు, ఇక్కడ ఎవరు ఏమి అవన్నీ నేను వాళ్ళకి బాగా కులంకషంగా చెప్పినాను. మాకు ఇట్లాంటి సీఎం కావాలని నాతో అన్నారు. ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఢిల్లీకి వెళ్తాను.